హాయ్ గాయ్స్, నా చిన్నప్పుడు మెమరీస్లో మా అమ్మ చేసే చికెన్ వేపుడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ ఒక్క పొడి ఉంటే చాలు, ఈ చికెన్ వేపుడికి ఆ రుచి అదిరిపోతుంది. సో వేపుడికి కావాల్సిన పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, యాలక్కాయ ఒకటి, లవంగాలు, దాల్చిన చెక్కన వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసిన చికెన్ని 1/2 kg వేసుకోండి. రుచి తగినంత సాల్ట్, ఒక రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ ఉడికేదాకా ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించండి. గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి. చికెన్ ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసిన పొడిని కూడా చల్లేసి ఒకసారి కలిపిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కూడా చల్లి ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో వేడిగా సర్వ్ చేసుకోండి. చికెన్ వేపుడు రెడీ. మీకు ఎవరికైనా ఈ చికెన్ వేపుడు తెలుసుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్